అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి మన కమ్యూనిటీ రిలేటెడ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్‌లో గాని చాలామంది వాళ్ళలో ఉన్న బాధని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకు మన నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మనం ఎంచుకున్న ఎమ్మెల్యేలు గాని, లేకపోతే ఎవరైతే రాజకీయ నాయకులున్నారో, లేకపోతే ఎవరైతే కుల పెద్దలున్నారో వాళ్ళందరూ ఎందుకు మన భావాల్ని లేదా మన మనోభావాల్ని లేదా మన గౌరవాన్ని పట్టించుకోకుండా వాళ్ళ స్వలాభాలకై ఆహ్, నీచాతి నీచంగా ఎందుకు సమాజంలో ప్రవర్తిస్తున్నారు అనే బాధ మన యువతలో చాలా ఎక్కువైపోయింది. సో, ఈ బాధలో మన యువత ఏం చేస్తున్నారంటే, వాళ్ళని ఖండించడం కోసం అనేక రకాలుగా వాళ్ళని తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో, నన్నడిగితే తిట్టేదానికన్నా మన చేతిలో వాళ్ళని ఖండించడానికున్న దారులేంటో దానిపైన మీరు ఫోకస్ చేయండి. అంటే సీ మనమే వాళ్ళని ఎంచుకుంటున్నాం. మనమే వాళ్ళకి ఓట్లేస్తున్నాం. బట్ వాళ్ళు సమాజంలోకెళ్ళేపటికి, సొసైటీలోకెళ్ళేపటికి కమ్యూనిటీ నేమ్‌ని కంప్లీట్‌గా రూయిన్ చేసేస్తున్నారు. అంటే కంప్లీట్‌గా స్పాయిల్ చేసేస్తున్నారు. ప్యూర్‌లీ వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడం కోసం ప్యూర్‌లీ అంటే రాజకీయంగా ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా ఇంకా సంపాదించుకోవాలనే అదే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు కమ్యూనిటీ ఎలా పోయినా పర్వాలేదన్నట్టు వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఓకేనా? సో, మీరు ఏం లేదు, ఎవరైనా మన కమ్యూనిటీలో ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు వాళ్ళు పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారిని అసలు మన రాజకీయ నాయకులకు పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారంటే ఎవరో తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారు మన జాతి కోసం ఎంత కష్టపడ్డారు? ఆయన ఆశయాలేంటి? ఆయన ఎందుకోసం అంతలా తనకున్న యావత్ ఆస్తిని జాతికే అంటే జాతి యొక్క అభ్యున్నతి కోసం ఆయన మొత్తం ఖర్చు పెట్టేశారు. ఆయన ఆయన జీవో నెంబర్ 271 తీసుకొచ్చారు 1929లో జూన్ 27న. ఆ జీవోలో ఏం చెప్పారు? మత్స్యకారని పిలండి, ఫిషర్‌మ్యాన్ అని పిలండి అని రాశారా ఆ జీవోలో? అలా పిలవద్దు, అలా పిలవకూడదు, ఈ జాతికి దానికి సంబంధం లేదని క్లియర్ కట్‌గా జీవోలో ఉంది. అలా ఆయన ఆ జీవోని తీసుకొచ్చినా వీళ్ళు ఆ జీవోని కూడా లెక్క చేయకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు సొసైటీలో ప్రవర్తిస్తున్నారు. కేవలం వాళ్ళ యొక్క రాజకీయ పదవులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఇంకేంటంటే ఆస్తులను డబల్, త్రిపుల్ చేసుకోవడం కోసం. అంతే సింపుల్. మనం ఏం చేయాలంటే ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మన యొక్క ఓటు ఇలాంటోళ్ళకి ఎయ్యొద్దు. అయిపోతది పని. ఇలాంటోళ్ళకి ఎయ్యొద్దు. అస్సలెయ్యొద్దు. ఎలాంటి అంటే నువ్వు కులం యొక్క విలువలు నీకు తెలియనప్పుడు నువ్వు మాకు నాయకుడిగా పని చెయ్యవు. అంతే. కులం యొక్క